హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు తాండూరులోని భూ కైలాష్ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం గురించి మీకు తెలియజేయబోతున్నాం. నేను మా ఫ్రెండ్ కలిసి తాండూరులోని భూ కైలాష్ టెంపుల్కి వెళ్తున్నాం. ఆ టెంపుల్ గురించి మీకు ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తాం. భూ కైలాష్ దేవాలయం తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు దగ్గర ఉన్న ప్రసిద్ధ శివక్షేత్రం. ఇది చిన్న కొండపై నిర్మించబడింది. భూ కైలాస్ అంటే భూమిపై ఉన్న కైలాసం అని అర్థం. టెంపుల్కి వెళ్ళే రూట్లో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహము మరియు వినాయకుని విగ్రహము కూడా ఉంటుంది. మనం టెంపుల్లోకి వెళ్ళేలో టోకెన్ సిస్టమ్ అయితే ఉంటుంది. మేమైతే మా ఫ్రెండ్ టోకెన్ తీసుకుని లైన్ నుంచి వెళ్తున్నాం. ఇక మీకు లైన్లో ఉండే ప్రతి ఒక్కటి గురించి మీకు చూపిస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, చుట్టుపక్కల అందరు దేవుళ్ళు ఉంటారు. స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలోన లింగమయ్య నీవే నాకు తోచినావుగా. దారంగా కొమ్మలు శివశూలాలే, మబ్బుల్లో గీతలు నీ నామాలే, లోకమంతా నాకు శివమయమే, ఎడచుడని అనుభవమే. ఇక మనం వాటర్లోకి అయితే వెళ్ళాలి. వాటర్లో నుంచి మనం ఆ పరమేశ్వరుని దర్శించుకోవాలి. నేనైతే ముందుగా దేవుని మన గణపైన దర్శించుకుంటూ వాటర్లోకి దిగడానికి స్టార్ట్ చేయాలి. శివ శివయను పేరుకు పెన వేసుకుంటిరా. చాలామంది భక్తులు వారి ఫ్యామిలీలతో వచ్చి ఆ శివయ్యని దర్శించుకోవడానికి వాటర్లో నుంచి వెళ్తుంటారు. ఆ వీడియో కూడా మీకు చూస్తే చూడండి ఎంత మంచిగా ఉందో. పీస్ఫుల్గా ఉంటుంది వాటర్. చూడండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఎలాంటి టెన్షన్స్ ఉన్నా ఏమున్నా కానీ ఆ శివయ్యని ఒకసారి మీరు దర్శించుకోండి, మీలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చూడండి, చాలామంది పబ్లిక్ వస్తారు. ఇక్కడ శివరాత్రి అప్పుడైతే చాలా పెద్ద జాతర అవుతుంది. చాలామంది భక్తులు వస్తుంటారు వాటర్లో నుంచి. దాదాపు 800 మీటర్లు మనం వాటర్లో నడుచుకుంటూ ఆ శివయ్యని దర్శించుకోవడానికి వెళ్తాం. మీరు కూడా మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ తాండూరులో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ టెంపుల్ అయితే దర్శించుకోండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు. ఇక మా ఫ్రెండ్ గాడు, నా కెమెరామెన్ అయినటువంటి మా ప్రభాకర్ గాడు, వాడు కూడా దర్శనం చేసుకోవడానికి వాటర్లో మునిగిండు. వాడు మేము ఒకేషన్ దేవునికి సక్సెస్ఫుల్ కావాలని చెప్పేసి అంతలోపే మేము గర్భగుడిలోకి వచ్చేసాం. ఆడ చాలా పెద్ద నందీశ్వరుడు, దానిలాగా శివయ్య మాకు దర్శనం ఇవ్వగానే మేమంతా పడ్డ శ్రమ కష్టం అంతా ఒక్కసారిగా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ శివయ్యని మేము దర్శించుకొని మాలో అన్ని కోరికలను మేము కోరుకున్నాం. అలాగే బయట ఉన్న శివుని యొక్క విగ్రహముని, లింగాన్ని కూడా దర్శించుకొని మేము మా కోరికలను అయితే కోరుకున్నాం. హర హర మహాదేవ శంభో శంకర. తర్వాత పక్కనే ఉన్న అన్ని నవదుర్గ అవతారాలన్నీ ఉంటాయి. మళ్ళా మహావిష్ణువి అవతారాలు కూడా ఉంటాయి. అవి మీకు చూపిస్తాను చూడండి. ఇక అమ్మవారి అవతారాలు, నవదుర్గ అవతారాలు, నవగ్రహాలు, శనీశ్వరుని టెంపుల్ ఉంటుంది పక్కన. మహావిష్ణువు అవతారాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనకు దర్శనమిస్తుంటాయి. అలా మేము అన్ని అవతారాలను చూసుకొని ఈరోజు ఈ టూర్ని మాత్రం కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి టెంపుల్ ఉంది, మీరు విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.